వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమ కిరణ్. మీకు వీడియో తమ్మునేలు చూడగానే అర్థమైపోయింది కదండి. అవునండి, మా పాప ఫస్ట్ బర్త్డే అనేది సింపుల్గా ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను. అసలు ఏమేమి షాపింగ్ చేశాను, ఎలా సెలబ్రేట్ చేశాను ఏంటన్నది కంటిన్యూ వీడియోలో చేసేసేయండి. నేనైతే ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే పాపకి నాకు ట్విన్నింగ్ డ్రెస్సెస్ అనేవి డిజైన్ చేయించాలనుకున్నాను. డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించాక చాలా బాగుంది. అండర్ 1500కి ఇంత మంచి డ్రెస్ వచ్చిందంటే నాకే బెస్ట్ అని అనిపించింది. ఏం లేదండి, ప్లెయిన్ సారీ ఒకటి తీసుకున్నాను. దాని మీదకి బాటమ్ అనేది చెక్ చేస్తున్నాను, ఏ సూట్ అవుతుందా ఏంటని. నాకైతే ఒక బాటమ్ నచ్చింది, దాంతోనే డ్రెస్ అనేది నేను డిజైన్ చేయించాను. చాలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే నేను షాపింగ్ అనేది చేయాలనుకున్నాను. సో నా దగ్గర ఆల్రెడీ ఒక దుప్పటా ఉంది. ఆ దుప్పటా మీదకి డ్రెస్ అనేది చాలా బాగా సూట్ అయింది. ఆ దుప్పటా యూజ్ చేసి ఈ డ్రెస్ అనేది పేరప్ చేశాను, చాలా బాగుంది. పాపకి నాకు సేమ్ ఒకటే అవుట్ఫిట్స్ అనేవి డిజైన్ చేయించాను. కానీ పాప అయితే డ్రెస్ వేసిన తర్వాత జ్యూస్ అనేది పంపేసుకుంది. సో మళ్ళీ తనకి డ్రెస్ అనేది చేంజ్ చేసేసాను. నేను ఒక్కదాన్ని వేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. లుక్ వైజ్ అయితే నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. 1500కి పర్వాలేదు, వర్తబుల్ అని అనిపించింది. సింపుల్గా ఇలా డిజైన్ చేయించాను. దాని మీదకి జస్ట్ ఒక చిన్న చోకర్ తీసుకున్నాను, దాంతోనే డ్రెస్ అనేది పేరప్ చేశాను. పాపకు కూడా సేమ్ అవుట్ఫిట్ అన్నాను కదండి, ఇదే ఇలా డిజైన్ చేయించాను. కాకపోతే నా జ్యూస్ పంపుకోవడం వల్ల తనకి అవుట్ఫిట్ అనేది మళ్ళీ చేంజ్ చేసే వచ్చింది. నెక్స్ట్ వచ్చి బెలూన్ డెకరేషన్కి బెలూన్స్ అనేవి తీసుకుంటున్నాను. బెలూన్స్ అన్నవి మనకి బెలూన్ డెకరేషన్స్కి 150 బెలూన్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి బటర్ఫ్లైస్ కూడా తీసుకున్నాను. నేను అనుకున్న డెకరేషన్ అయితే వేరు, నేను అక్కడ చేయించిన డెకరేషన్ వేరు. ఎందుకంటే ఆ టైంలో ఫుల్ రెయిన్ ఉంది. సో షాప్స్ చాలా క్లోజ్ ఉన్నాయి. సో అందుకనేసి నేను అనుకున్న డిజైన్ అయితే రాలేదు. ఇంకా అక్కడ ఉన్న బడ్జెట్ బట్టి నేను డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. థీమ్ వర్క్ అనేది నాకు అంత బాగా సెట్ అయినట్టు అనిపించలేదు. కానీ డెకరేషన్ అయితే బాగానే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మాత్రం థీమ్ అన్నది కరెక్ట్గా లేదు. నేను క్లాతింగ్ తీసుకునే షాప్ అయితే క్లోజ్డ్లో ఉంది. ఫుల్ రెయిన్ వల్ల అప్పుడు 3 days షాప్స్ అన్నీ చాలా వరకు క్లోజ్ చేస్తున్నాయి. నేను వెళ్ళే షాప్ అయితే రెనోవేట్ చేస్తున్నారు. సో అందుకని షాప్ అనేది క్లోజ్. క్లాతింగ్ అనేది నాకు సెట్ అవ్వలేదు. సో సింపుల్గా ఇలా డిజైన్ చేంజ్ చేసుకున్నాను. ఆ టైంకి ఉన్న క్లాతింగ్తోనే నేను డెకర్ అనేది చేయించుకున్నాను. బెలూన్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. సింపుల్గా ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంతవరకు అయితే సరిపోతుంది అని అనిపించింది. కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను అనుకున్న థీమ్ అయితే కరెక్ట్గా ఇచ్చారు. నేను ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకున్నాను కేక్ అన్నది మోడల్ కావాలి ఇలా అనేసి. థీమ్ వైజ్ అయితే చాలా బాగుంది. కేక్ మోడల్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ అనుకున్న విధంగా అనుకున్నట్టు వచ్చింది. థీమ్ వర్క్ అయితే నాకైతే నేను సాటిస్ఫై. ఫస్ట్ బర్త్డే అనేది సింపుల్గా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ వరకు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే సెకండ్ బర్త్డే అనేది కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు తన కేక్ సెలబ్రేషన్ అన్నది చేసినంత తెలియదు కదా. సో తనైతే ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు మన కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం గ్రాండ్గా చేయాలి. ఎందుకు తనైతే ఏమీ ఎంజాయ్ చేయదు కదా అనే ఉద్దేశంతో నేను సెకండ్ బర్త్డే అనేది గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సెకండ్ బర్త్డే అనేది తనకి నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా, ఇది నా కేక్ నేను కట్ చేయాలి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. సో అప్పుడు సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే మా పాప అయితే ఫస్ట్ బర్త్డే అయినా సరే నైఫ్ ఇచ్చేసి నేను కట్ చేస్తాను నా చేతిలోంచి కూడా తీసుకుని కట్ చేసింది. నేనైతే లిటరలీ షాక్ అయ్యాను, ఏంటి ఈమె కట్ చేయడం కూడా వచ్చా అనేసి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను అలా సెలబ్రేట్ చేసుకోవాలని కేక్ తీసుకుని కట్ చేస్తాను అనేసరికి చాలా హ్యాపీనెస్ అనిపించింది నాకైతే. ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే నేను డిజైన్ చేయించుకున్నాను. ప్రతి ఒక్కటి నాకు నచ్చిన విధంగా, వచ్చిన విధంగా నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. సో అలానే జరిగింది. నేనైతే ఫుల్ హ్యాపీ. అసలు ఇయర్ మేము బర్త్డేనే సెలబ్రేట్ చేయాలని అనుకోలేదు, కానీ 2 విధాలుగా సెలబ్రేషన్ అయ్యింది. ఫస్ట్ మా మామయ్య గారు సెలబ్రేట్ చేశారు, నెక్స్ట్ డే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అసలు బర్త్డేనే సెకండ్ ఇయర్ చేద్దాము, ఇప్పుడైతే ఏమో తనకి ఏం తెలియదు కదా అనే ఉద్దేశంతో డ్రాప్ అయిపోదాం అనుకున్నాను. కానీ 2 times జరిగేసరికి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అదేంటో పేరెంట్స్ అయ్యాక ఆ వాల్యూ తెలుస్తుంది అంటారు కదా, నాకు ఇప్పుడే తెలుస్తుంది ప్రతి ఒక్కటి. నేను రీసెంట్లీయే కదండి మదర్ అయ్యింది. సో నాకు ఇప్పుడే ఆ ఫీలింగ్ అన్నీ ఎమోషన్ అంతా నాకు బాగా తెలుస్తుంది. సెకండ్ అవుట్ఫిట్ మార్చాను అన్నాను కదా, ఇదేనండి. అదైతే జ్యూస్ పంపించుకోవడం వల్ల డ్రెస్ అనేది పాడైపోయింది. సో మళ్ళీ నేను అవుట్ఫిట్ అనేది చేంజ్ చేసి, ఇది కూడా నేను ఓన్గా స్టిచ్చింగ్ చేయించిన డ్రెస్సే, చాలా బాగుంది. మామయ్య గారు కూడా తన బర్త్డే అనేది సెలబ్రేషన్ చేశారు. యాక్చువల్గా బర్త్డే రోజు తన బర్త్డే సెలబ్రేషన్ అయ్యింది. నెక్స్ట్ డే మేము సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మా మామయ్య గారు చాలా బాగా సెలబ్రేట్ చేశారు. సింపుల్గా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ అయ్యింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. తనైతే బాగా ఎంజాయ్ చేసింది. మేము 2 times బర్త్డే చేసుకున్నామని మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఎలా జరిగింది ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిమ కిరణ్.
నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుంది అనేసి. మేమైతే సెకండ్ ఇయర్ చేద్దాంలే తనకి అప్పుడు తెలుస్తది కదా! కేక్ కటింగ్ అవన్నీ సెలబ్రేషన్ అన్నది. ఇప్పుడైతే క్రాంకీగా బిహేవ్ చేస్తది అని అనుకున్నాము. కానీ తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. నేను కూడా షాక్ అయ్యాను అంత బాగా ఎంజాయ్ చేస్తదా మా పాప అనేసి.